వెల్కమ్ బ్యాక్ టు ది నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చైల్డ్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్ నుండి నర్సింగ్ కేర్ ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్ ఒక 20 ఇస్తున్నాను అండ్ ఆల్సో నర్సింగ్ కేర్ ప్లాన్స్ ఇంక్లూడింగ్ ప్యాటర్న్ ఒక 10 కేర్ ప్లాన్స్ ఇస్తున్నాను. సో ఇవి కామన్ నర్సింగ్ కేర్ ప్లాన్స్ కాబట్టి మీ ఎగ్జామ్కి ఏ కండిషన్ ఇచ్చినా ఐదర్ ఎస్ఐ అయినా 5 అయినా కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ప్యాటర్న్ ఏంటో తెలుస్తుంది. అన్లైక్ మెడిసర్చ్ కానీ మెంటల్ హెల్త్ నర్సింగ్ కానీ చైల్డ్ హెల్త్ నర్సింగ్ కేర్ ప్లాన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇది చైల్డ్కి కానీ ఇన్ఫాంట్కి కానీ ఈ విధంగా రాస్తాం కాబట్టి ఏజ్ రిలేటెడ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది కేర్ ప్లాన్స్. ఐ హోప్ మీరు అందరూ కూడా ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. బట్ డోంట్ ఫర్గెట్ దట్ ఎగ్జామ్ ఇస్ అరౌండ్ ద కార్నర్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో మళ్ళీ రాయకూడదు ఎగ్జామ్ అనుకుంటే కనుక ఖచ్చితంగా హాలిడేస్ని పక్కన పెట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో ఒక 20 కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్ని ఇస్తున్నాను. సో అవి మీకు ఎగ్జామ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకసారి చూసుకోండి అవి. సో ఇక్కడ నేను ఈ విధంగా రాస్తున్నానంటే ఇది రిలేటెడ్ టు అని అర్థం. అండ్ ఆల్సో ఏబి రాస్తున్నాను అంటే యాజ్ ఎవిడెన్స్డ్ బై అని అర్థం. సో త్రూఅవుట్ ద కేర్ ప్లాన్ నేను ఇలాగే రాస్తాను. సో ద టైం కన్జ్యూమ్ అవ్వకూడదు అని చెప్పేసి. సో ఈ ఒక్కసారి నోట్ చేసుకోండి. సో ఫస్ట్ కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్ హైపర్థర్మియా రిలేటెడ్ టు ఇన్ఫెక్షన్ యాజ్ ఎవిడెన్స్డ్ బై రైజ్డ్ బాడీ టెంపరేచర్. సెకండ్ వన్ risk for deficient fluid volume or deficient fluid volume related to excessive loss of fluids as evidenced by frequent loose stools. So hypothermia అనేది ఫీవర్ కి రాస్తారు. సో frequent loose stools అనేది డయేరియా కి రాస్తారు. థర్డ్ వన్ ineffective airway clearance related to increased tracheobronchial secretions as evidenced by cough, wheezing, nasal flaring or abnormal breath sounds. నేను ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఇచ్చాను. సో మీరు చైల్డ్లో ఏదైతే అబ్జర్వ్ చేశారో అది రాసుకోవచ్చు. సో కామన్గా మనం వీజింగ్ని కానీ కాఫ్ని కానీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఇన్ఎఫెక్టివ్ ఎయిర్వే క్లియరెన్స్ అనేది అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి మీరు రాసుకోవచ్చు. ఫోర్త్ వన్ imbalance in nutrition less than body requirement related to inadequate intake as evidenced by weight below normal for age. సో ఇది మాల్ నరిష్డ్ చైల్డ్కి మీరు రాసుకోవచ్చు కేర్ ప్లాన్. ఫిఫ్త్ వన్ డెఫిషియెంట్ ఫ్లూయిడ్ వాల్యూమ్ రిలేటెడ్ టు పర్సిస్టెంట్ వామిటింగ్ యాజ్ ఎవిడెన్స్డ్ బై పూర్ స్కిన్ టగర్ ఆర్ డ్రై లిప్స్ ఆర్ రెడ్యూస్డ్ ఓరల్ ఇంటెక్. సో ఈ కేర్ ప్లాన్ మీరు వామిటింగ్కి రాయొచ్చు. సిక్స్ వన్ అక్యూట్ పెయిన్ రిలేటెడ్ టు ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ యాజ్ ఎవిడెన్స్డ్ బై క్రైయింగ్ ఆర్ ఫేషియల్ గ్రిమేసింగ్ ఆర్ రెస్ట్లెస్నెస్ ఆర్ ఇంక్రీస్డ్ హార్ట్ రేట్ హెచ్ఆర్ అండ్ హార్ట్ రేట్. సో అక్యూట్ పెయిన్ అనేది ఇఫ్ ద చైల్డ్ ఇస్ గోయింగ్ త్రూ ఎనీ ఇన్వేజివ్ ప్రొసెసర్స్ ఆర్ నాన్ ఇన్వేజివ్ ప్రొసెసర్స్. సో అక్యూట్ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ కేర్ ప్లాన్ మీరు అలాంటి ప్రొసీజర్స్ కానీ అలాంటి డిసీజ్ కండిషన్స్ కానీ రాసుకోవచ్చు. రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ టు ఇన్వేజివ్ ప్రొసెసర్స్ ఆర్ ఇమ్మెచ్యూర్ ఇమ్యూన్ సిస్టమ్. సో రిస్క్ ఫర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎవిడెన్స్ చేయలేం. రిస్క్ ఫర్ అనేది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే దాన్ని మనం ప్రెజెంట్లో ఎవిడెన్స్గా చూపించలేం కాబట్టి రిస్క్ ఫర్ వచ్చినప్పుడు మనం యాజ్ ఎవిడెన్స్డ్ బై రాయక్కర్లేదు. సో ఇది ఏ కండిషన్కైనా అప్లికబుల్ అవుతుంది అండ్ ఆల్సో హాస్పిటలైజ్డ్ చైల్డ్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎయిత్ వన్ యాక్టివిటీ ఇంటాలరెన్స్ రిలేటెడ్ టు డిక్రీజ్డ్ ఆక్సిజన్ carrying capacity of blood as evidenced by fatigue, pallor, SOB, shortness of breath, low hemoglobin level. సో ఇదేంటంటే ఎనీమియాకి మీరు రాసుకోవచ్చు. వాళ్ళలో యాక్టివిటీ ఇంటాలరెన్స్ ఉంటుంది కాబట్టి. నైన్త్ వన్ రిస్క్ ఫర్ ఇంజ్యూరీ రిలేటెడ్ టు సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ అన్కంట్రోల్డ్ మజిల్ మూమెంట్స్. సో రిస్క్ ఫర్ వచ్చింది కాబట్టి యాజ్ ఎవిడెన్స్డ్ బై రాయలేదు. సో సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ అన్కంట్రోల్డ్ మజిల్ మూమెంట్స్ మనం సీజర్లో చూస్తాం, లైక్ కన్వల్షన్స్లో చూస్తాం. సో కన్వల్సివ్ చైల్డ్ మీరు ఈ కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్ యూస్ చేసుకోవచ్చు. 10th వన్ యాంగ్జైటీ రిలేటెడ్ టు సెపరేషన్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ అన్ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్స్ యాజ్ ఎవిడెన్స్డ్ బై క్రైయింగ్ ఆర్ క్లింజింగ్ బిహేవియర్ ఆర్ రెస్ట్లెస్నెస్. 11th వన్ impaired gases exchange related to alveolar inflammation as evidenced by oxygen saturation, dyspnea or cyanosis. ఇది న్యూమోనియాకి అగైన్ రెస్పిరేటరీ కండిషన్స్కి రాసుకోవచ్చు. 12th వన్ రిస్క్ ఫర్ ఇంపైర్డ్ స్కిన్ ఇంటెగ్రిటీ రిలేటెడ్ టు ప్రొలాంగ్డ్ మాయిశ్చర్ అండ్ ఫ్రిక్షన్. సో ఈ నర్సింగ్ డయాగ్నోసిస్ని మనం ఏదైనా ట్రామా ఉన్నా లైక్ బర్న్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ సో ఇలాంటివి మాల్ నరిష్డ్గా ఉన్న చైల్డ్, సో ఈ కండిషన్స్లో ఈ నర్సింగ్ డయాగ్నోసిస్ని యూస్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ టు ఇన్అడిక్వేట్ ఫైబర్ ఇంటేక్ యాజ్ ఎవిడెన్స్డ్ బై హార్ట్ స్టూల్స్ ఆర్ అబ్డామినల్ డిస్టెన్స్. సో కాన్స్టిపేషన్ కండిషన్లో ఇది యూస్ చేసుకోవచ్చు. 14th వన్ డిలేడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు క్రోనిక్ ఇల్నెసెస్ అండ్ పూర్ న్యూట్రిషన్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ఫెయిల్యూర్ టు అచీవ్ ఏజ్ అప్రోప్రియేట్ మైల్ స్టోన్స్ ఫ్రమ్ నియోనేట్ టు ఎనీ చైల్డ్ మనం యూస్ చేసుకోవచ్చు. 15th వన్ ఇంపైర్డ్ ఓరల్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ రిలేటెడ్ టు ఇన్ఫెక్షన్ యాజ్ ఎవిడెన్స్డ్ బై మౌత్ అల్సర్స్ ఆర్ రెడ్నెస్ ఆర్ పెయిన్.
16th one, ineffective breathing pattern related to bronchospasm as evidenced by wheezing or prolonged expiration. Again, ఇది respiratory conditions కి యూస్ చేసుకోవచ్చు. Impaired physical mobility related to pain or weakness as evidenced by reluctance to move and limited range of motion. 18th one, disturbed sleeping pattern related to cough or discomfort as evidenced by frequent night awakenings and irritability. సో డిస్టర్బ్డ్ స్లీపింగ్ ప్యాటర్న్ అనేది ప్రతి చైల్డ్కి అప్లికబుల్ అవుతుంది. 19th వన్, డెఫిషియంట్ నాలెడ్జ్ రిగార్డింగ్ చైల్డ్ కేర్ అండ్ ట్రీట్మెంట్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ఇన్కరెక్ట్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇది మదర్కి అప్లికబుల్ అవుతుంది. 20th వన్, ఇన్ఎఫెక్టివ్ థర్మో రెగ్యులేషన్ రిలేటెడ్ టు ఇమ్మెచ్యూర్ టెంపరేచర్ కంట్రోల్ మెకానిజమ్స్ యాజ్ ఎవిడెన్స్డ్ బై యాక్సిలరీ టెంపరేచర్ బిలో నార్మల్, ఇది హైపోథర్మియాకి యూజ్ అవుతుంది. సో ఇవి 20 నర్సింగ్ డయాగ్నోసిస్, కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్. సో ఇప్పుడు కేర్ ప్లాన్స్ చూద్దాం విత్ ఫార్మాట్. 10 అయితే నేను ఇస్తున్నాను. సో మీరు ఎగ్జామ్లో కూడా సో ఈ విధంగా రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ వేస్తారు, దెన్ నర్సింగ్ అసెస్మెంట్, దెన్ నర్సింగ్ డయాగ్నోసిస్, నర్సింగ్ గోల్, నర్సింగ్ ఇంటర్వెన్షన్, నర్సింగ్ రేషనల్, దెన్ ఎవాల్యుయేషన్. సో రేషనల్ రాసిన తర్వాత యాక్చువల్గా మనం ఇంప్లిమెంటేషన్ రాయాలి. సో ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేసినప్పుడు రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్లో మీరు పర్టికులర్ చైల్డ్ కేర్ ఇవ్వరు కాబట్టి నర్సింగ్ ఇంప్లిమెంటేషన్ రాయక్కర్లేదు, దానికి బాక్స్ కూడా కొట్టక్కర్లేదు. సో ఈ విధంగా మీరు బాక్స్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ నర్సింగ్ కేర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు రిమైనింగ్ అన్ని కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ వన్, సబ్జెక్టివ్ డేటా, ద మదర్ రిపోర్ట్స్. సో ఇక్కడ ద పేషెంట్ సేస్ దట్, ద పేషెంట్ సెట్ దట్, అవి యూస్ చేయక్కర్లేదు, ఎందుకంటే మదర్ మనకి రిపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ క్లయింట్ మనకి రిపోర్ట్ చేయట్లేదు కాబట్టి సేస్ సెట్ అని పెట్టక్కర్లేదు. ద మదర్ రిపోర్ట్స్ దట్ ద చైల్డ్ ఈస్ ఇరిటబుల్ అండ్ హ్యాస్ వార్మ్ ఫ్లష్. చైల్డ్ బాడీ వార్మ్గా ఉందని చెప్తుంది. సో దాన్ని నర్స్ ఎలా అబ్జెక్టిఫై చేసిందంటే బై చెకింగ్ బాడీ టెంపరేచర్ వెదర్ ఇట్ ఈస్ 39 degrees or more ఉందని అర్థం. సో నర్సింగ్ డయాగ్నోసిస్ వచ్చేసి హైపర్థర్మియా రిలేటెడ్ టు ఇన్ఫెక్షన్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ఎలివేటెడ్ బాడీ టెంపరేచర్. నర్సింగ్ గోల్, సో చైల్డ్ విల్ మెయింటైన్ నార్మల్ బాడీ టెంపరేచర్. దీనికి కేర్ ప్లాన్ ఏంటి, 4th అవర్లీ బాడీ టెంపరేచర్ని చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఫీవర్ యొక్క ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. సెకండ్ ఇంటర్వెన్షన్, ప్రొవైడ్ టెపిడ్ స్పంజింగ్ టు ద చైల్డ్. సో దీనివల్ల హీట్ లాస్ అవుతుంది. ఎంకరేజ్ ఓరల్ ఫ్లూయిడ్స్ టు ద చైల్డ్. సో డిహైడ్రేషన్లోకి వెళ్లకుండా హెల్ప్ అవుతుంది. అడ్మినిస్టర్ యాంటీపైరెటిక్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. సో యాంటీపైరెటిక్స్ ఇవ్వడం వల్ల ఫీవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో త్రూ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్ ద బాడీ టెంపరేచర్ మే రెడ్యూస్ టు నార్మల్. సో ఇది ఫస్ట్ కేర్ ప్లాన్. నేను ఇక్కడ షార్ట్ సెంటెన్సెస్లో రాయడం జరిగింది, మీరు ఇంకా ఎలాబరేట్గా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. బట్ సో ఇవి మెయిన్ పాయింట్స్ హైపర్థర్మియాకి. సో ఇవి రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను 4 ఇంటర్వెన్షన్స్ ఇచ్చాను, మీరు 5 కూడా రాసుకోవచ్చు. బట్ ఎగ్జామ్లో అంత టైం ఉండదు కాబట్టి 4 are enough. సెకండ్ కేర్ ప్లాన్, ద మదర్ రిపోర్ట్స్ ద చైల్డ్ ఇస్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ లూజ్ టూల్స్. ఇది డయేరియాకి రిలేటెడ్. ఆబ్జెక్టివ్ డేటా, ద నర్స్ ఎలిసిటెడ్ బై అబ్జర్వింగ్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్. సో డయేరియాని అబ్జర్వ్ చేశారు. నర్సింగ్ డయాగ్నోసిస్ వచ్చేసరికి డెఫిషియెంట్ ఫ్లూయిడ్ వాల్యూమ్ రిలేటెడ్ టు ఎక్సెసివ్ ఫ్లూయిడ్ లాస్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ఫ్రీక్వెంట్ లూజ్ టూల్స్. గోల్ ఏంటంటే ద చైల్డ్ విల్ మెయింటైన్ ఎడిక్వేట్ హైడ్రేషన్. నర్సింగ్ ఇంటర్వెన్షన్, ఫస్ట్ వన్, మానిటర్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ద చైల్డ్, హెల్ప్స్ ఇవాల్యుయేట్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. సెకండ్ ఇంటర్వెన్షన్, అసెస్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్. సో దట్ డిహైడ్రేషన్ సైన్స్ కనుక మీకు తెలిసినట్లయితే సో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు ఎర్లీ స్టేజెస్లోనే. అడ్మినిస్టర్ ఓఆర్ఎస్. సో డయేరియా ఉంది అంటే ఖచ్చితంగా ఓఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఇంటర్వెన్షన్ రాయాలి మీరు. ఓఆర్ఎస్ రీప్లేసెస్ లాస్ట్ ఫ్లూయిడ్స్. 4th వన్, ఎడ్యుకేట్ మదర్ ఆన్ హ్యాండ్ హైజీన్. సో డయేరియా అనేది ఓరల్ ఫీకల్ రూట్ ద్వారానే వస్తుంది కాబట్టి హ్యాండ్ హైజీన్ వల్ల రీఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో ఇవాల్యుయేషన్కి వచ్చేసరికి హైడ్రేషన్ స్టాటస్ మెయింటైన్డ్. మెయిన్ ఎందుకు పెట్టానంటే సో ఇక్కడ నేను యాక్చువల్ కేర్ అనేది చైల్డ్కి ఇవ్వలేదు కాబట్టి. ద మదర్ రిపోర్ట్స్ దట్ ద చైల్డ్ హ్యాస్ రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్. సో వామిటింగ్ రిలేటెడ్. ద నర్స్ ఎలిసిటెడ్ త్రూ అబ్జర్వింగ్ ద చైల్డ్. నర్సింగ్ డయాగ్నోసిస్, deficient fluid volume related to persistent vomiting as evidenced by poor skin turgor or dry lips. The child will maintain fluid balance. ఫస్ట్ ఇంటర్వెన్షన్, మానిటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వామిటింగ్. ఎన్నిసార్లు చేసుకుంటున్నారో తెలిస్తే దాని సివియారిటీ అర్థమవుతుంది. ప్రొవైడ్ స్మాల్ ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లేకుండా హెల్ప్ అవుతుంది. కీప్ చైల్డ్ నిల్పర్ ఓరల్ ఇఫ్ ఇండికేటెడ్. అలో స్టొమక్ టు రెస్ట్. ఒకవేళ గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ అయితే నిల్పర్ ఓరల్ ఉంచడం ద్వారా స్టొమక్కి రెస్ట్ వస్తుంది. అడ్మినిస్టర్ యాంటీఎమిటిక్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. సో యాంటీఎమిటిక్స్ అంటే వామిటింగ్స్ని కంట్రోల్ చేస్తాయి. So by providing all these measures, vomitings may reduce or stop. 4th care plan, the mother reports that the child is coughing and has fast breathing. The nurse elicited through abnormal breath sounds and cough. Nursing diagnosis, ineffective airway clearance related to increased tracheobronchial secretions as evidenced by cough. So ఇది respiratory infections కి యూజ్ అవుతుంది. నర్సింగ్ గోల్ ఏంటంటే టు మెయింటైన్ ద క్లియర్ ఎయిర్వే ఆఫ్ ద చైల్డ్. పొజిషన్ ద చైల్డ్ ఇన్ సెమీ ఫాలోస్ పొజిషన్.
సో ఈ సెమీఫౌలస్ పొజిషన్ అంటే నథింగ్ బట్ సిట్టింగ్ పొజిషన్లో ఉంచడం వల్ల లంగ్ ఎక్స్పాన్షన్ జరిగి బ్రీతింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ వన్ సక్షన్ ఎయిర్వే. సో సెక్రేషన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో సక్షన్ చేయడం వల్ల సెక్రేషన్స్ని రిమూవ్ చేయొచ్చు. అడ్మినిస్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్, ట్రీట్స్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో వైరల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీవైరల్ మెడికేషన్స్ ఇస్తారు. మానిటర్ రెస్పిరేటరీ స్టాటస్, డిటెక్ట్స్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. సో ఇవాల్యుయేషన్కి వచ్చేసరికి ఎయిర్వే మే రిమైన్స్ క్లియర్. ఫిఫ్త్ వన్ ద మదర్ రిపోర్ట్స్ ద చైల్డ్ హ్యాస్ పూర్ అపెటైట్ అంటే మాల్నరిష్డ్ అని అర్థం. ద చైల్డ్ ఎలిసిటెడ్ బై చెకింగ్ చైల్డ్స్ వెయిట్. సో చైల్డ్ వెయిట్ చెక్ చేసినప్పుడు బిలో నార్మల్ ఫర్ ఏజ్ ఉంది. ఇంబ్యాలెన్స్ ఇన్ న్యూట్రిషన్ లెస్ దెన్ బాడీ రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు ఇన్ఎడిక్వేట్ ఇంటేక్ యాజ్ ఎవిడెన్స్డ్ బై వెయిట్ బిలో నార్మల్ ఉంది. సో దీని గోల్ ఏంటంటే న్యూట్రిషనల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయాలి. ఇంటర్వెన్షన్ అసెస్ డైటరీ ఇంటేక్. చైల్డ్కి మదర్ ఏం ఫీడ్ ఇస్తుందో అబ్జర్వ్ చేయాలి లేదంటే అసెస్ చేయాలి సో దట్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. సెకండ్ ఇంటర్వెన్షన్ ప్రొవైడ్ హై ప్రోటీన్ హై క్యాలరీ డైట్, ప్రమోట్స్ వెయిట్ గెయిన్. సో హై ప్రోటీన్ హై క్యాలరీ డైట్ ఇస్తే మాల్నరిష్డ్ చైల్డ్ కూడా వెయిట్ గెయిన్ అవుతారు. మానిటర్ వెయిట్ రెగ్యులర్లీ సో దట్ ఇస్తున్న డైట్ ప్రోగ్రెసివ్గా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎడ్యుకేట్ మదర్ ఆన్ న్యూట్రిషన్ సో దట్ రికరెన్స్ అవ్వకుండా మళ్ళీ మాల్నరిష్డ్గా చైల్డ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. గ్రాడ్యువల్ వెయిట్ గెయిన్ అబ్జర్వ్డ్. కేర్ ప్లాన్. The mother reports that the child is crying and is irritable అని చెప్తే the nurse elicited by observing facial grimacing of the child. అక్యూట్ పెయిన్ ఎందుకు ఏడుస్తారు, మ్యాక్సిమం పెయిన్ ఉంటేనే ఏడుస్తారు లేదంటే ఇరిటబుల్ అయినప్పుడు ఏడుస్తారు. అక్యూట్ పెయిన్ రిలేటెడ్ టు ఇన్ఫ్లమేటరీ ప్రాసెసెస్ యాజ్ ఎవిడెన్స్డ్ బై చైల్డ్ క్రైయింగ్. నర్సింగ్ గోల్ ద చైల్డ్ విల్ బీ కంఫర్టబుల్. సో ఇక్కడ పెయిన్ తగ్గింది అని మనం రాయకూడదు ఎందుకంటే పెయిన్ తగ్గింది అని చెప్పేది అడల్ట్స్. సో చిల్డ్రన్ చెప్పలేరు కాబట్టి ద చైల్డ్ విల్ బీ కంఫర్టబుల్ అనే గోల్ రాస్తాము. ఇంటర్వెన్షన్ అసెస్ పెయిన్ యూజింగ్ ఏజ్ అప్రోప్రియేట్ స్కేల్స్, డిటర్మైన్స్ పెయిన్ సివియారిటీ, ప్రొవైడ్ కంఫర్ట్ మెజర్స్, రెడ్యూసెస్ యాంగ్జైటీ, అడ్మినిస్టర్ ఎనాలిసిక్స్. సో పెయిన్ రాకుండా రిలీవ్స్ పెయిన్. అలో పేరెంటల్ ప్రెజెన్స్ డ్యూరింగ్ ప్రొసీజర్స్. ఏదైనా ప్రొసీజర్స్ చేసినప్పుడు లైక్ క్యాన్లో పెట్టినప్పుడైనా ఏదైనా మినిమల్ ప్రొసీజర్స్ చేసినప్పుడు పేరెంట్స్ కనుక దగ్గర ఉంటే సో ఎమోషనల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి సో దట్ అంత ఎక్కువగా యాడవరు. బై ప్రొవైడింగ్ అబోవ్ మెజర్స్ పెయిన్ స్కోర్ రెడ్యూస్డ్. సో ఇది 6th వన్. సో ఈ కేర్ ప్లాన్స్ అన్నీ కూడా నేను అకార్డింగ్ టు సిమ్టమ్స్ ఇవ్వట్లేదు, జస్ట్ జనరల్గా ఇస్తున్నాను కాబట్టి నేను నెంబరింగ్ ఇలా ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు అక్యూట్ పెయిన్ ఉంటే మనం ఫస్ట్ హైపర్థర్మియా రాయము, ఫస్ట్ అక్యూట్ పెయినే రాస్తాం. సో అకార్డింగ్ టు సివియారిటీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ నెంబరింగ్ని ఫాలో అవ్వకండి. 7th care plan, the mother reports that the child is looking pallor and fatigue through child's SOB. సో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంది, పాలర్గా ఉంది, ఫెటిగ్గా కూడా ఉంది. దట్ మీన్స్ హెచ్పి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. నర్సింగ్ డయాగ్నోసిస్ యాక్టివిటీ ఇంటాలరెన్స్ రిలేటెడ్ టు డిక్రీజ్డ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ఫెటిగ్ ఆర్ డిక్రీజ్డ్ హెచ్పి లెవెల్. సో ఇది త్రూ ల్యాబ్స్ తెలుస్తుంది. సో డైరెక్ట్ అబ్జర్వేషన్ అయితే మనకు తెలియదు. నర్సింగ్ గోల్ ఇంప్రూవ్ హెచ్బి లెవెల్ అండ్ ఎనర్జీ. ఫస్ట్ ఇంటర్వెన్షన్ మానిటర్ హెచ్పి లెవెల్స్ సో దట్ సివియారిటీ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ప్రొవైడ్ ఐరన్ రిచ్ డైట్, సో ఐరన్ రిస్టోర్ అవుతుంది. అడ్మినిస్టర్ ఐరన్ సప్లిమెంట్స్, సో దీనివల్ల డెఫిషియన్సీ అనేది కరెక్ట్ అవుతుంది. ఎడ్యుకేట్ మదర్ ఆన్ న్యూట్రిషన్, ఎన్ష్యూర్స్ కంప్లైంట్స్. హెచ్పి లెవెల్ ఇంప్రూవ్డ్. సో బై ప్రొవైడింగ్ అబౌవ్ మెజర్స్ హెచ్పి లెవెల్ మీ ఇంప్రూవ్డ్ అని రాసుకోవాలి మీరు కేర్ ప్లాన్లో. 8th వన్, ద మదర్ రిపోర్ట్స్ దట్ ద చైల్డ్ హ్యాస్ సడన్ జర్కీ మూమెంట్స్. సడన్ జర్కీ మూమెంట్స్ వస్తున్నాయంటే మేబీ ద బేబీ ఇన్ షీజర్. అబ్జెక్టిఫై చేయడానికి త్రూ హిస్టరీ టేకింగ్ ఆఫ్ ద చైల్డ్. సో ప్రీవియస్గా ఏమైనా వచ్చిందా ఫర్ ఇంజురీ రిలేటెడ్ టు సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ అన్కంట్రోల్డ్ మజిల్ మూమెంట్స్. సో క్లాసిక్ సైన్స్ అండ్ సిమ్టమ్ ఇది. సో అలా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ అన్కంట్రోల్డ్ మజిల్ మూమెంట్స్ ఉంటే సీజర్ కదా. గోల్ వచ్చేసి ప్రివెంట్ ఇంజురీ డ్యూరింగ్ సీజర్. సో సీజర్ని స్టాప్ చేయడం మన గోల్ కాదు, సీజర్ వచ్చేటప్పుడు ఇంజురీని ప్రివెంట్ చేయడం మన గోల్. మెయింటైన్ సీజర్ ప్రికాషన్స్. సో ఈ సీజర్ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ట్రామాని ప్రివెంట్ చేయొచ్చు. ఎన్ష్యూర్ ఎయిర్వే ప్యాటర్న్సీ. సో కొన్ని కేసెస్లో టంగ్ అనేది బ్లాక్ చేస్తుంది ఎయిర్వేని. సో టంగ్ బ్లాక్ చేయకుండా చూసుకోవాలి. అలాగే ఒక సైడ్కి పడుకోబెట్టాలి, ఐదర్ లెఫ్ట్ లాటరల్ ఆర్ రైట్ లాటరల్. సో దట్ ఎయిర్వే ప్యాటర్న్సీగా ఉంది అని చూసుకోవాలి మీరు ఆక్సిజన్ని ఎన్ష్యూర్ చేయడానికి. అడ్మినిస్టర్ యాంటీ కన్వల్సెంట్స్. సో యాజ్ పర్ ఫిజిషియన్స్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే. సో ఇక్కడ అడ్మినిస్టర్ మెడికేషన్స్ ఎక్కడ వచ్చినా కూడా యాజ్ పర్ డాక్టర్ ఆర్డర్ అని మీరు రాసుకోవచ్చు. కంట్రోల్ సీజర్. ఎడ్యుకేట్ పేరెంట్స్ ఆన్ సీజర్ కేర్. సో సీజర్ కేర్ అనేది పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం ద్వారా హోమ్ కేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చైల్డ్ రిమైన్స్ ఇంజురీ ఫ్రీ. 9th వన్, ద మదర్ రిపోర్ట్స్ దట్ ద చైల్డ్ ఇస్ క్రైయింగ్ అండ్ హ్యాస్ ఫియర్ ఆఫ్ ప్రొసీజర్. సో ఎక్కువగా ఏడుస్తున్నారు, నథింగ్ బట్ యాంగ్జైటీ ఎక్కువ ఉంది. ద నర్స్ ఎలిసిటెడ్ త్రూ అబ్జర్వేషన్. నర్సింగ్ డయాగ్నోసిస్ యాంగ్జైటీ రిలేటెడ్ టు సెపరేషన్ ఫ్రమ్
parents an unfamiliar environment is evidenced by clinging behavior ఆర్ క్రైయింగ్. క్లింజీ బిహేవియర్ అంటే మదర్ని ఎప్పుడు అతుక్కుని ఉండడం. సో ఈ విధంగా క్లింజీగా బిహేవ్ చేయడం. రెడ్యూస్ యాంగ్జైటీ, దిస్ ఇస్ ద గోల్. ఫస్ట్ ఇంటర్వెన్షన్ అలో పేరెంటల్ ప్రెజెన్స్. సో పేరెంటల్ ప్రెజెన్స్ ఉంటే కనుక ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది కాబట్టి ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వరు బేబీస్. ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ సింప్లీ సో దట్ ఫియర్ అనేది రెడ్యూస్ అవుతుంది. చిల్డ్రన్ ఒక సెటైన్ ఏజ్ ఉన్న వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది కాబట్టి ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ ప్లే థెరపీ, హెల్ప్ స్కోపింగ్, గివ్ ఎమోషనల్ సపోర్ట్స్, బిల్డ్ ట్రస్ట్. చైల్డ్ అపియర్స్ కామ్. దిస్ ఈస్ ది వాల్యుయేషన్. దెన్ 10th కేర్ ప్లాన్. ద మదర్ రిపోర్ట్స్ ద చైల్డ్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇమ్యూనిటీ. సో వైరల్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఎలిసిట్ చేశారు. రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ టు ఇమ్మెచ్యూర్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ ఇన్వేజివ్ ప్రొసీజర్. సో రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ప్రతి కేర్ ప్లాన్కి మీరు రాసుకోవచ్చు. నర్సింగ్ గోల్, ప్రివెంట్ ఇన్ఫెక్షన్. మెయింటైన్ స్ట్రిక్ట్ హ్యాండ్ హైజీన్. ఇది ఫస్ట్ స్టెప్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి. సో దట్ ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. కీప్ ఎన్విరాన్మెంట్స్ క్లీన్ సో దట్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది ఇన్ఫెక్షన్కి. మానిటర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సో దట్ ఎర్లీ డిటెక్షన్ హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేట్ కేర్ గివర్స్, ప్రమోట్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో నో సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అబ్జర్వ్డ్. సో ఈ విధంగా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 10 కేర్ ప్లాన్స్ విచ్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ మీరు ఇదే రాసినా పర్లేదు, లేదంటే కొంచెం ఎలాబరేటెడ్గా రాసుకున్న పర్లేదు. సో ఖచ్చితంగా మాత్రం రిలేటెడ్ టు ఇలా రాయొద్దు. ఏబీని ఆర్ యాజ్ ఎవిడెన్స్డ్ బైని ఇలా రాయకండి, ఫుల్ ఫామ్లోనే రాయండి. ఎందుకంటే మీరు ఇలా రాసిన ఎగ్జామినర్కి అర్థమవుదని కాదు. బట్ ఇక్కడ మీరు ఎగ్జామినర్ నాలెడ్జ్ని చెక్ చేయకూడదు. మీ నాలెడ్జ్ చెక్ చేయడానికి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి సో మీరు ఫుల్ ఫామ్స్ రాయండి. సో విత్ను కూడా సో ఇలా రాయకండి. సో అన్ని ఫుల్ ఫామ్స్లో రాయడానికి ట్రై చేయండి, షార్ట్ ఫామ్స్ రాయకూడదు ఎగ్జామ్లో. సో దిస్ ఇస్ అబౌట్ ద పీడియాట్రిక్ నర్సింగ్ కేర్ ప్లాన్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. If you find this video helpful, do like, share and subscribe to this channel, The Nursing Zone. So that's it about the video. Thank you.